వెల్కమ్ టు ప్రియా న్యూస్. ఇప్పుడే అందిన వార్తని చూద్దాం. జై భారత్. భారతదేశంలో ఉన్నటువంటి 149 కోట్ల జనాభాకి దిశానిర్దేశగా ఉన్న భారత రాజ్యాంగాన్ని రచించిన బాబాసాహెబ్ అంబేద్కర్ పైన అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు ఇది చాలా దారుణం అని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అలాగనే బేషరతుగా అమిత్ షా ఈ భారతావనికి క్షమాపణ చెప్పాలి, లేకపోతే భారతీయ జనతా పార్టీగా మీరు ఎలా ప్రజల దగ్గరకు వచ్చి ఓటు అడుగుతారో మీకు పతనం తప్పదని బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈరోజు భారత రాజ్యాంగం లేకపోతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బిడ్డల యొక్క భవిష్యత్తు ఏం కావాలి అంటే పూర్తి స్థాయిలో వీళ్ళు పైకి అంటున్నారు కానీ భారత రాజ్యాంగాన్ని మన నుంచి దూరం చేయాలని చెప్పేసి కుట్రపూరితమైనటువంటి ఆలోచనలో ఉన్నారని భారతీయ జనతా పార్టీని హెచ్చరిస్తున్నాను. ఒక్కసారి గమనించినట్లయితే ఈరోజు భారతీయ జనతా పార్టీకి వెనుకమాల తోక పార్టీలాగా పనిచేస్తున్నటువంటి ఈ ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతీయ పార్టీలు కూడా ఇంతవరకు ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం ఇది దుర్మార్గమైనటువంటి ఆలోచన విధానంలో వీళ్ళు కూడా ఉన్నారని చెప్పేసి భావించాల్సి వస్తుందని ఈ రెండు రాజకీయ పార్టీలకు కూడా హెచ్చరిస్తున్నాం. ఈరోజు ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బిడ్డ ఒక ఐఏఎస్ ఐపీఎస్ అయినారంటే మా బహుజన జాతి ఈరోజు భారత రాజ్యాంగం అనేటువంటి రక్షణతోటి ఇప్పుడు ఈ పార్టీలలో కొనసాగుతున్నటువంటి ఎంతో కొంత కొలువులు ఉన్నాయి అంటే అది భారత రాజ్యాంగమే మనకి ఇచ్చిన హక్కు అని చెప్పేసి ఈ రెండు రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి బహుజన జాతి బిడ్డలారా ఒకసారి గమనించండి. అదే ఓటు హక్కు కనుక బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు మనకి ప్రసాదించకపోతే మన బ్రతుకులు ఏమైపోయాయో ఒకసారి గమనించండి. ఈ కొలువులు మీకు ఉండాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఎందుకు మీకు ఆలోచన రావట్లేదు? వర్ధంతులు జయంతులు తప్ప అంబేద్కర్ గారిని జ్ఞాపకం చేసుకోరా? మీరు ఏ విధమైనటువంటి స్థితిలో ఉన్నారో, మీరు ఏ విధమైనటువంటి మాయలో మీరు పడి ఉన్నారో ఒకసారి గమనించండి. రేపు పల్నాడు జిల్లా నర్సాపేటలో అమిత్ షా పైన నిరసన ర్యాలీ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. ప్రతి ఒక్కళ్ళు పార్టీలకు అతీతంగా స్వచ్ఛందంగా పాల్గొనాలని బహుజన్ సమాజ్ పార్టీ నుంచి మేము పిలుపునిస్తున్నాం. పల్నాడు జిల్లా వాసులారా, భారతదేశంలో ఏదైనా చిత్తశుద్ధి ఉంది, భారత రాజ్యాంగాన్ని పట్ల ఏదైనా గౌరవం ఉందంటే ఒక్క బహుజన్ సమాజ్ పార్టీ తప్ప ఏ ఒక్క పార్టీ కూడా దీనిపైన మాట్లాడట్లేదు. కాంగ్రెస్ పార్టీ ఏదో కళ్ళగొండ మాటలు చెప్తున్నారు కానీ వారు ఆచరణలో లేదు. పైకి ఏదో మనల్ని రెచ్చగొట్టడానికి ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ని తన గుమ్మస్థానం పెట్టి ఓడించే పరిస్థితి కూడా కాంగ్రెస్ పార్టీ చేసిందని ఒకసారి మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకసారి గమనించండి. 78 సంవత్సరాలుగా అధికారాన్ని చేజిక్కించుకున్నటువంటి ఈ మనువాద పార్టీలు మనుధర్మ శాస్త్రంలో వాళ్ళు రాజ్యాంగంగా పెట్టుకొని ఉన్నారు. నిజంగా వీళ్ళు భారత రాజ్యాంగం మీద ఎలాంటి ఆలోచన విధానం ఉంటే ఈ రోజు ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలందరూ కూడా సమానంగా వారితో పాటు బ్రతికేటోళ్ళని ఒకసారి గమనించండి. మనం ఎందుకు ఇంకా అభివృద్ధి చెందలేకపోతున్నాం అంటే వీళ్ళు చేసేటువంటి దుర్మార్గమైనటువంటి చర్యల పైన మనము ఆలోచన చేయట్లేదు కాబట్టి ఇంకా వీళ్ళు పెట్టిపోతున్నారని చెప్పేసి ఒకసారి గమనించండి. ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా రేపు పల్నాడు జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయండి.
బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన వారసుల్లాగా మనం ఈ భూమి మీద బ్రతికున్న నాళ్ళు ఆయన వారసుల్లాగా మనం బ్రతకాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ పిలుపునిస్తుంది. మన తల్లిదండ్రులు జన్మనిస్తే మనకు బ్రతుకునిచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ మనము మర్చిపోతే ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టకుండా వీళ్ళకి ఈ అహంకార పూరితమైనటువంటి ఈ మనువాద పార్టీలను మనం హెచ్చరించకపోతే, ఇంకా మనం వాళ్ళకు ఊడిగం చేస్తూనే ఉంటే భారత రాజ్యాంగాన్ని మనం నుంచి దూరం చేసి మళ్ళీ మన ధర్మ శాస్త్రంలో బానిసత్వాన్ని మన బహుజనులు బ్రతకాల్సి వస్తుందని చెప్పేసి ఒక్కసారి మళ్ళీ మరొక మారు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. జై భీమ్, జై భారత్. మాచర్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, రింగ్ రోడ్ సెంటర్, మాచర్ల. మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును. అదేవిధంగా మా వైద్యశాలలో MICU, NICU, OT ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి, డాక్టర్ సతీష్, డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును. మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్లు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును. ఆర్థోపెడిక్స్, పాలిట్రామా, OBS అండ్ గైనకాలజీ, పీడియాట్రిక్స్, పాథాలజీ, సిటీ స్కాన్, ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్, ఫార్మసీ సౌకర్యం కలదు. మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్, నాప్థియాలజిస్ట్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా, MBBS గైనకాలజిస్ట్. దుర్గా భవానీ పూజా స్టోర్స్, RTC బస్టాండ్ వెనుక, కెనరా బ్యాంక్ ఎదురు, మాచర్ల, పల్నాడు జిల్లా. పూజా సామాగ్రికి సంబంధించిన అన్ని వస్తువులు మా వద్ద లభించును. పెళ్లిళ్లు, ఉపనయనాలు, వ్రతములు, హోమాలు, అయ్యప్ప మాలలు, అన్ని రకాల మాలలు, ఇరుముడి సామాన్లు, గృహ ప్రవేశాలు, సత్యనారాయణ స్వామి వ్రతాలకు పూజా సామాగ్రి, శంకుస్థాపనల పూజా సామాగ్రి మా వద్ద అన్ని పూజా సామాగ్రికి సంబంధించిన కావాల్సిన వస్తువులు, పూజా సామాగ్రి అన్ని మా వద్ద లభించును. దుర్గా భవానీ పూజా స్టోర్స్, RTC బస్టాండ్ వెనుక, కెనరా బ్యాంక్ ఎదురు, మాచర్ల. భార్గవి హాస్పిటల్, చందమామ హాస్పిటల్ ఎదురు, రమా టాకీస్ లైన్, మాచర్ల.